రైట్. అయితే ఇప్పటికే చూస్తూ ఉన్నాం ఈ సినిమా మొత్తం కూడా వివాదాల నడుమ ఈ రోజైతే రిలీజ్ కాబోతుంది అనే విషయం అయితే మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. అటు అనంతపురంలో కూడా మనం చూసుకుంటే ఒక్కసారి మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అలాగే అల్లు అర్జున్ ఫోటోలు వేసి ఫ్లెక్సీలు కూడా పెట్టడం జరిగింది. మరో సైడ్ కూడా అంటే ఎక్కడికక్కడ సినిమా రిలీజ్ కి మొత్తం కూడా రంగం సిద్ధం చేసుకుంటుంది. మొత్తం గోడల పైన ఇప్పటికే ఆ ఫ్లెక్సీలు అన్ని కూడా అంటిస్తున్నప్పటికీ నిన్న రాత్ర ఎవరు చించారో తెలియదు కానీ మొత్తం కూడా ఎక్కడికక్కడ అన్ని పోస్టర్స్ కూడా చించి పారేశారు అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే చింపారు అని అయితే చెప్తూ ఉన్నారు. అండ్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా పైన స్క్రీన్ పైన కనుక మీరు చూసుకున్నట్లయితే విజువల్స్ లోని మొత్తం తగ్గేదే లేదు అని చెప్పి ఆ పోస్టర్స్ లోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు అల్లు అర్జున్ ఫోటోను కూడా చేర్చారు మొత్తం కూడా. అండ్ మొత్తం కూడా చూస్తూ ఉన్నారు కదా ఈ యొక్క ఫ్లెక్సీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోను కూడా చేర్చారు. అండ్ ఈ వివాదం అటు పొలిటికల్ గా కూడా అగ్గి రాజేస్తోంది అన్న విషయం అయితే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. అండ్ మొత్తం ఫ్లెక్సీలు కూడా చూసుకుంటే హీరోయిన్ ఉన్న భాగాన్ని మాత్రం వదిలేసి ఎక్కడికక్కడ అల్లు అర్జున్ ఫేస్ కూడా కనిపించకుండా అంటే మనకి ఆ చించే దాంట్లో కూడా ఫ్యాన్స్ యొక్క ఎంత కోపంగా ఉన్నారు, ఫ్యాన్స్ అందరూ కూడా ఎంత కోపంగా ఉన్న విషయం కూడా మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ ఫ్లెక్సీలు చించే విధానం చూస్తూ ఉన్నారు కదా, ఎక్కడ కూడా అల్లు అర్జున్ ఫేస్ అసలు కనిపించకూడదు అని చెప్పి అటు రష్మికతో ఉన్న పోస్టర్స్ లోని రష్మిక ఫోటోని మాత్రం వదిలేసి కేవలం అల్లు అర్జున్ యొక్క ఫోటోస్ ని మొత్తం కూడా మొత్తం చించి పాడేసినట్టు మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. అండ్ ఇక్కడ కూడా ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఫోటోని ఫ్లెక్సీలో చేర్చి మా కోసం మీరు వచ్చారు, మీకోసం మేము రామా అని చెప్పి ఒక ట్యాగ్ తోని ఈ యొక్క ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. అండ్ ఇది కూడా వివాదానికి మరొక దారి తీసింది అన్నట్టు క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే ముందే వివాదం అన్నది ఎంత తీవ్ర స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాము. దానికి తోడు ఇవాళ ఇక్కడ అంటించిన ఈ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో అటు పొలిటికల్ గా కూడా మొత్తం దాడి చేస్తున్నట్టు కూడా కనిపిస్తోంది ప్రెసెంట్. అటు జన సైనికులు కూడా ఇప్పటికే తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఎక్కడికక్కడ అసలు అల్లు అర్జున్ డెఫినెట్ గా అటు మెగాస్టార్ చిరంజీవికి అలాగే పవన్ కళ్యాణ్ కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు కానీ జల్లుకోకపోతే బాగోదు అని చెప్పి కూడా హెచ్చరిస్తున్న సందర్భాలు కూడా మనం చూసాము. సో ఎలా అయినా సరే అల్లు అర్జున్ తగ్గాలి. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న అల్లు అర్జున్ కి ఇప్పుడు అల్లు అర్జున్కి చాలా తేడా వచ్చింది అని చెప్పి కూడా చాలా తీవ్ర స్థాయిలోని విమర్శలు చేస్తున్న సందర్భాలు కూడా మనం చూసాము. అయితే ఇంత దారుణంగా మొత్తం ఎక్కడికక్కడ ఒక్క ఫ్లెక్సీ కూడా ఉంచకుండా మొత్తం కూడా చించేసిన పరిస్థితులు మనం చూసాం. ఓకే రైట్. ఒక్కసారి మనం విజువల్స్ లో కనుక క్లియర్ గా చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ కి సంబంధించి సింగిల్ గా పెట్టిన పోస్టర్స్ మీరు ఒక రైట్ సైడ్ చూస్తూ ఉన్నారు కదా, సింగిల్ గా పెట్టిన పోస్టర్స్ లో మొత్తం అల్లు అర్జున్ ని చించేశారు. మరి లెఫ్ట్ సైడ్ ఒకసారి మనకు చూసుకుంటే అటు అల్లు అర్జున్ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫ్లెక్సీని మాత్రం చించలేదు, అది అలాగే అంటిపెట్టి ఉంచారు. అంటే దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు అని చెప్పి కూడా చాలా మంది దీనిపైన కమెంట్ పెడుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ పోస్టర్స్ మొత్తం కూడా చూస్తూ ఉన్నారు కదా, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు విజువల్స్ లో చూపిస్తూ ఉంది. మరి సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆల్రెడీ వివాదంలో నడుస్తున్న ఫ్యాన్స్ కి మరింత అగ్గికి ఆద్యం పోసినట్టు ఇవాళ ఈ ఫ్లెక్సీలు చించడం వెనుక ఎవరు ఉన్నారు అనుకుంటున్నారో కింద ఆల్రెడీ ఇది మనకి లైవ్ నడుస్తుంది కాబట్టి కింద లైవ్ కమెంట్స్ లోని మీరైతే మెన్షన్ చేయండి. ఇది మెగా అభిమానుల పనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అన్న విషయం పైన కూడా ఒక్కసారి మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. చల్లమలశెట్టి రమేష్ బాబు, గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తని. ముఖ్యంగా ఈరోజు అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన అవసరం సమయం వచ్చింది. గతంలోనే అల్లు అర్జున్కి మేము అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అల్లు అర్జున్ నీ పోకడ మాకు చాలా జన సైనికులకు కానీ మెగా ఫ్యామిలీకి కానీ మెగా అభిమానులకు కానీ చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఎవరో ప్రతిపక్షం వాళ్ళు వేరే పార్టీ నుంచి వాళ్ళు మాట్లాడితే పెద్ద పట్టించుకోం, కానీ నువ్వు మెగా ఫ్యామిలీ అని ఫస్ట్ నుండి మొట్టమొదటి నుండి డే 1 నుండి కూడా నేను మెగా ఫ్యామిలీ అభిమానిని, మెగా కాంపౌండ్లో పెరిగాను, మెగా కాంపౌండే నాకు అన్ని విధాల రక్ష అని చెప్పేసి చిరంజీవి గారి యొక్క
అడుగుజాడల్లోనే నేను నడుస్తానని చెప్పేసి మొట్టమొదటి నుంచి చెప్పడం జరిగింది. చిరంజీవి గారి అడుగుజాడల్లో నడిచేవాళ్ళం ఎవరైనా సరే, మేమందరం కూడా చిరంజీవి గారి అడుగుజాడల్లో ఆయన యొక్క సంస్కారాన్ని పుణికిపుచ్చుకొని అణిగి మణిగి మేము కూడా చిరంజీవి గారి యొక్క అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. పద్ధతుల్లో కానీ, సేవా కార్యక్రమాల్లో కానీ అన్నిటిలోనూ మీరు ఆ విధంగా ఉంటూ మెగా ఫ్యామిలీని టచ్ చేశారు. మీరు మెగా ఫ్యామిలీ అంటే ఒక ఈ రాష్ట్రంలోనే కాదు, దేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఒక సపరేట్గా వాళ్ళని అభిమానించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కులంగా కాదు, కులం అనేది పక్కన పెట్టేయండి, వాళ్ళ హావభావాలు కానీ, ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం పడే కష్టం కానీ, సేవా కార్యక్రమాలు కానీ ఒక వినూత్నమైన పద్ధతిలో వాళ్ళు ఈ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళు ఒక యాక్టర్గానే కాదు, అన్ని విధాల అటువంటి మెగా ఫ్యామిలీని నువ్వు వ్యతిరేకంగా మన ఎలక్షన్లో ప్రయత్నం చేయడం కానీ, ఎలక్షన్లో ఎందుకంటే ప్రాణాలకి అడ్డం పెట్టి ప్రాణం సైతం ఉంటుందో పోతుందో కూడా తెలియకోకుండా, అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకోకుండా ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. మేమందరం కూడా ఇటువంటి నాయకుడు ఈ దేశానికి కావాలి, ఈ దేశాన్ని రక్షించబడాలి, ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించబడాలని చెప్పి అహర్నిశలు ఎదురు చూస్తున్నాం. అటువంటిది నువ్వు దగ్గర ఉండి కూడా గుర్తించుకోలేక మదవెక్కి అహంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మిస్టర్ అల్లు అర్జున్ నీకు ఇదే చెప్తున్నావు, నీ సినిమా ఎదుర్కొంటాం. ఈ రాష్ట్రం మొత్తం కూడా రేపు 5వ తారీఖున నీది రిలీజ్ అవబోతుంది. నీ సినిమాని ఖచ్చితంగా జన సైనికులమే కాదు, మెగా అభిమానులే కాదు, అందరూ కూడా నీ సినిమాని అడ్డుకుని కనీసం 1 నుండి 3 రోజులు నీ సినిమా ఆడుకోకుండా అడ్డుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. అల్లు అర్జున్, నీ మతం తగ్గించుకో, ఇప్పటికైనా సరే నువ్వు క్షమాపణ చెప్పుకో. ఈ రోజు నుండి రేపు సినిమా రిలీజ్కి ముందు నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గర క్షమాపణ చిరంజీవి గారి కాళ్ళు కడిగి ఆ నీళ్లుని నువ్వు నెత్తిన పోసుకుంటే, నాగబాబు గారికి కూడా నువ్వు వెళ్ళి క్షమాపణలు చెప్పుకుంటే మేము అప్పటికి ఆలోచన చేస్తాం. లేకపోతే అది కన్నా జరగకపోతే, చిరంజీవి గారి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకోకపోతే, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి క్షమాపణలు చెప్పుకోకపోతే ఖచ్చితంగా సినిమా రిలీజ్ టైంకి మేము అడ్డుకుంటాం. రిలీజ్ మాత్రం చేయడానికి మాత్రం ప్రయత్నించబాకండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేము ఇది ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికీ పుష్ప రిలీజ్ కి సిద్ధమైంది. అయితే ఈ నేపథ్యంలోని ఎక్కడికక్కడ పుష్ప 2 కి సంబంధించి పోస్టర్లు కూడా అంటిస్తూ ఉన్నారు. అయితే పిఠాపురంలోని ముఖ్యంగా ఈ పుష్ప 2 కి సంబంధించిన పోస్టర్స్ మొత్తం కూడా చించేసినట్టు కూడా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ విజువల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ నేపథ్యంలోని ఈ పుష్ప 2 ఈ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఖచ్చితంగా మెగా అభిమానులే చింపేశారు అని చెప్పి కూడా ఇప్పటికీ అల్లు ఆర్మీ అనుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ